వెల్కమ్ టు ట్రెండింగ్ 10. ఉన్నపలంగా కేసీఆర్ రెవెన్యూ శాఖ మీద పడడం వెనకాల ఏదో రాజకోట రహస్యం ఉందని, అది త్వరలో బద్దలవుతుందని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. 2 ఏళ్ల కిందట మియాపూర్ భూకుంభకోణం వెలుగు చూసినప్పుడు మొత్తం రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానని ప్రకటనలు గుప్పించారని, ఆ తర్వాత 2 సంవత్సరాలు గమ్మున కూర్చొని మళ్లీ సడన్ గా రెవెన్యూ శాఖను కడిగి పారేస్తాననడం వెనకాల బయటపడని నిజాలు దాగి ఉన్నాయని అన్నారు. మియాపూర్ భూకుంభకోణంలో తనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళని కాపాడుకొని బడుగు వర్గానికి చెందిన కేశవరావును బలిపశువు చేసి భూ వివాదాన్ని పక్కదోవ పట్టించారని అన్నారు. ఎప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలతో కత్తులు దూసుకునే నేతలు ఎన్నికల వేడి తగ్గకున్నా కొంచెం మానవత్వం ప్రదర్శించారు. గత కొన్ని రోజుల కింద కేరళలో కొత్త సంవత్సర వేడుకల్లో తులాభారంపై నుంచి పడి గాయపడ్డ కాంగ్రెస్ నేత శశిధర్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువనంతపురం వచ్చి ఆమె శశిధర్ ఉన్న హాస్పిటల్ కి వెళ్లి ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. దీని గురించి శశిధర్ స్పందిస్తూ భారత రాజకీయాల్లో మర్యాద అనేది అరుదుగా కనిపిస్తుందని, దానికి మన రక్షణ మంత్రి ఉదాహరణ అని కృతజ్ఞతలు చెప్పారు. టిక్ టాక్ ని నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా ఈ టిక్ టాక్ నిషేధం సుప్రీంకోర్టుని తాకింది. అశ్లీలత పెంపొందిస్తుందంటూ తమిళనాడు ప్రభుత్వం టిక్ టాక్ పై బ్యాన్ విధించగా టిక్ టాక్ నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున కాంగ్రెస్ నేత సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించగా తుది తీర్పు ఏప్రిల్ 22న ప్రకటిస్తామని సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కమిటీ వాయిదా వేసింది. టిక్ టాక్ బ్యాన్ తో యువత టైంపాస్ కి సుప్రీం కళ్ళెం వేస్తుందో లేదో తేలాలంటే ఏప్రిల్ 22 వరకు ఆగాల్సిందే. శబరిమలలోకి మహిళల ప్రవేశంతో స్ఫూర్తి పొందిన ఓ ముస్లిం జంట మసీదుల్లోకి కూడా మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. షియా ముస్లింల్లో మహిళలకు మసీదుల్లోకి ప్రవేశం ఉందని, సున్నీ ముస్లింల్లో మహిళలు ప్రవేశించకుండా నిషేధం ఉందని పేర్కొన్నారు. కొన్ని మసీదుల్లోకి వెళ్లడానికి అనుమతి ఉన్నా నమాజ్ చేయాలంటే మహిళలకు, పురుషులకు వేరే వేరే గదుల్లో చేయాల్సి ఉంటుందని, అలా చేయాలని ఖురాన్లో కూడా చెప్పలేదని అన్నారు. దీనిపై సుప్రీం స్పందిస్తూ శబరిమల తీర్పు ఇచ్చాం, ఈ కేసును కూడా వింటామని వాదనలకు అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై, పారదర్శకతపై చర్చ జరుగుతుండగా జగిత్యాలలో అర్ధరాత్రి ఆటోలో ఈవీఎంలు ప్రత్యక్షమై కలకలం రేపాయి. తహసీల్దార్ కార్యాలయం నుంచి మినీ స్టేడియంలోని గోదాంకు తరలించాలని తీసుకెళ్లి గోదాం మూసి ఉందని మళ్లీ తహసీల్దార్ కార్యాలయానికే తీసుకొచ్చారు. అధికారికంగా తరలిస్తే అర్ధరాత్రి తరలించాల్సిన అవసరం ఏంటని, అయినా ప్రభుత్వ వాహనాలలో భద్రతతో కాకుండా ఇలా ఆటోలలో తీసుకెళ్లడం ఏంటని భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఇన్ఫర్మేషన్ తో జరగాల్సిన పనులు గోదాం తాళాలు వేసి ఉన్నాయని వెనుకకు రావడంపై అనేక ఆరోపణలు జోరందుకుంటున్నాయి. ఇవాళ ట్రెండింగ్ 10. కీప్ వాచింగ్ T10.